మీరున్న పెద్దలకి, అదేవిధంగా కార్యక్రమానికి హాజరైనటువంటి మా అమ్మలకి, అక్కలకి, చెల్లెళ్ళకి, విచ్చేసినటువంటి మహిళా మనులందరికీ పేరు పేరున నా నమస్కారం. అదేవిధంగా వివిధ మండలాల నుంచి తరలి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ఆనందం ఉంది. 2 రోజుల వ్యవధిలోనే మళ్ళొక్కసారి మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అందరూ కూడా ఒకసారి కర్తవ్యంతో తప్పనితో వారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మొన్న జరిగిన సభలనే మీ అందరికీ గుర్తు చేయడం జరిగింది. 1 కోటి మంది మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. అంతకంటే పెద్ద ఎత్తున ఈ వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. హాజరైనటువంటి మీకు కూడా నా ధన్యవాదాలు, అభినందనలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అనేక ప్రభుత్వాలు మహిళలకి పెద్దపీట ఇస్తామని, లేకపోతే మీకు మంచి ఏమైనా ఆశలు కల్పించి ఓట్లు తడుకునే కార్యక్రమం గత 10 ఏళ్ళుగా జరిగిన విషయం మీకు అందరికీ గుర్తు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు చెప్పింది, మహిళల శక్తి ఏందో గుర్తించింది. వారికి ఇస్తాన్న హామీలన్నింటినీ కూడా గత 2 ఏళ్ళుగా చిత్తశుద్ధితో అమలు చేసుకుంటూ ముందరకు కదులుతున్న కాంగ్రెస్ పార్టీ మీరందరూ మీ సొంత కుటుంబాలుగా చూసుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక మన నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మొన్ననే 65,436 చీరలు పంపిణీ చేసాం. గతంలో బతుకమ్మ చీరల పంపిణీ పేరుతోని వారు పంచిన చీరలు మీరు చూసిండ్రు. అప్పట్లో ఆ చీరల పంపిణీ కార్యక్రమం జరిగితే ఈ చీరలు బాలేవని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు కానీ నిరసనలు తెలిపిన మీరు ఇప్పుడు ఈ బాగున్నాయి చీరలు కానీ ఎవరైతే చీరలు రాలేదో వాళ్ళు మాకెందుకు చీరలు లేవని వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. కానీ వాళ్ళందరి బాధ కానీ బాధ్యతని కూడా గమనించడం తప్పకుండా ప్రతి ఒక్క మహిళకి కూడా ఈ చీరలు అందజేయడం జరుగుతుంది. అతి త్వరలో అధికారులు కేవలం సంఘాల్లో ఉన్నవారికే కాదు, సంఘాల్లో లేని స్త్రీలకు కూడా ఈ చీరలు పంచడం జరుగుతుంది. ఇప్పుడు సంఘాలలో ఉన్నవారికి ఎటువంటి అవకాశాలు దొరుకుతున్నాయో మిగిలిన మహిళలు కూడా గమనించాలి. కేవలం చీరలనే కాదు, ఈ వడ్డీ లేని రుణాలు కానీ, మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా కానీ, పెట్రోల్ బంకుల ద్వారా కానీ, సోలార్ ప్లాంట్ల వల్ల కానీ, యూనిఫామ్ కుట్టేందుకు ఏవైతే సంఘాలు ఉన్నాయో వాటి ద్వారా కానీ, ఐకేపీ సెంటర్ల ద్వారా కానీ, మీకు జరిగే ఇప్పుడు మెడికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కానీ అనేక విధాలుగా మహిళలకు పెద్దపీట వేస్తూ ముందరికి వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మమ్మల్ని రేపు పోటీ చేయబోయే మా నాయకుడిని కూడా మీరందరూ మీ చల్లని ఆశీర్వాదాలతో, మీ ఓట్లతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓట్ల రాజకీయం గతంలో చేసిన కులాల పరంగా కానీ, మతాల పరంగా కానీ, మహిళల పరంగా కానీ, రైతుల పరంగా కానీ, వృద్ధుల పరంగా కానీ, వికలాంగుల పరంగా కానీ వీళ్ళందరికీ తాయిలాలు ఇచ్చి, ఎలక్షన్లప్పుడు ఎప్పటికప్పుడు హామీలు ఇచ్చి, వాళ్ళకి ఆశలు చూపెట్టి ఓట్లు దండుకొని 2 సార్లు వారి ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ మహిళా సంఘాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ 10 ఏళ్ళుగా మీకు ఎటువంటి వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు, మీ మహిళా సంఘాన్ని పట్టించుకోలేదు. కానీ చిత్తశుద్ధి ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు కేవలం మన నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 13.16 కోట్ల వడ్డీ లేని రుణాలు
19 లక్షలు. ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గంలోకి వస్తే మొత్తం నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా ఈ వడ్డీ లేని రుణాల ద్వారా సాయం పొందింది మన నాగార్జున సాగర్ నియోజకవర్గం. అందులో ఉన్న 4476 సంఘాలని చెప్పుకునేందుకు చాలా గర్వంగా ఉంది. ఈ విధంగా పిండి కొద్ది రొట్టె అన్నట్టు మీరు ఎంతనైతే శక్తి ఇస్తారో అన్ని రుణాలు కానీ, అన్ని అభివృద్ధి పథకాలు కానీ, అన్ని సంక్షేమ పథకాలు కానీ మీకు అందించే శక్తి నాకు చేకూర్చున్నట్టు అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీకోసం గతంలో ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు మీలోనే తిరిగి మళ్ళా అందుకు మీరు అది గుర్తించి నన్ను నాయకుని చేసిండ్రు, నన్ను ఎమ్మెల్యే చేసిండ్రు. గెలిచిన తర్వాత కూడా మిమ్మల్ని ఎన్నడూ మర్చిపోకుండా మీకోసం అన్నలు కష్టపడుతూ మీ అందరి కోసం మా నాయకులందరి తోడ్పాటుతో పాటు మేమందరం కష్టపడుతున్న విషయం మీకు గుర్తించాలి. అదేవిధంగా ఏదో నా ఎలక్షన్ అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ 3 ఏళ్ళకి ఎలక్షన్ వస్తుందని మేమైంది ఊరుకునే లేదు. ఇప్పుడు నా గెలుపు కోసం ఇక్కడ కష్టపడ్డ నాయకులందరి గెలుపు కోసం నేను కష్టపడాల్సిన బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఆ బాధ్యత నేను తీసుకుంటున్నందుకు మీరు నాకు శక్తి చేకూర్చాలని రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రతి ఒక్క సీటు పోటీ చేసే ప్రతి ఒక్క సీట్లో నాకు ఏ విధంగానైతే మద్దతు తెలిపిందో, నాకు ఏ విధంగానైతే భారీ మెజార్టీ ఇచ్చిండ్రో మా పార్టీ నాయకుడిని, నేను బలపరిచే నాయకుడిని మీరందరూ గెలిపిస్తారని ఆశిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మహిళా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మనకి